హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే మీరు గొడవ పడకుండా ప్రశాంతంగా ఏం చేయాలంటే మీ ఏటీఎం పిన్ ను రివర్స్ లో ఎంటర్ చేయండి. ఉదాహరణకు మీ ఏటీఎం పిన్ 1234 అనుకోండి. మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మనీ ఏటీఎం మిషన్ స్లాట్ లో మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలర్ట్ వెళ్తుంది. ప్రతి ఏటీఎం మిషన్ లో ఈ సదుపాయం ఉంది. ఆర్మీ ఫుల్ ఫామ్ అలర్ట్ రెగ్యులర్ మొబిలిటీ యంగ్. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల 2వ శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే ఈ 2వ శనివారమే సెలవు ఎందుకుంటుందన్న సందేహం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదు. దీంతో అతని తల్లిదండ్రులే అతని దగ్గరికి చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెల 2వ శనివారం అతని స్వగ్రామానికి వెళ్లడానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించింది. స్వతంత్రం తర్వాత కూడా భారత్ ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే ఉంది. పీతల రక్తం లీటర్ 12 లక్షల పైనే. ఎందుకంటే ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత అది సురక్షితమా కాదా అనే పీతల రక్తంతో పరీక్షించినప్పుడు మాత్రమే తెలుస్తుందట. అందుకే వీటి రక్తం మార్కెట్లో లీటరు 12 లక్షలకు పైగా పలుకుతుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీటి రక్తం నీలి రంగులో ఉంటుంది. అందుకే దీన్ని బ్లూ గోల్డ్ అంటారు. ఈ రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్య ఆరోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆసక్తికరమైన విషయం, ప్రతి 100 ఏళ్లకోసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. 1720లో ప్లేగ్ వ్యాధి వచ్చిందట. 1820లో కలరా వ్యాధిట. 1920లో స్పానిష్ ఫ్లూ. 2020లో కోవిడ్-19 కరోనా వైరస్ అనేక లక్షల మందిని బలిగొంది. ఇలా ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి లక్షల మందిని వైరస్ల రూపంలో బలిగొంది. యాపిల్ కంపెనీ లోగో సగం కొరికినట్టుగా ఎందుకుంటుంది? దీనిపై వివిధ కథనాలు ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోను క్రియేట్ చేసిన జనాఫ్ మాట్లాడుతూ యాపిల్ పండు పూర్తిగా ఉంటే కొద్దిగా చెర్రీ పండును పోలి ఉంటుందని, దాంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని, అందుకే సగం కొరికిన యాపిల్ డిజైన్ చేసినట్లు తెలిపారు. తాబేలు నీటిలో ఎత్తున్నప్పుడు పైకి వచ్చి ఒకసారి ఊపిరి పీల్చుకుంటే నీటి అడుగున 6 గంటల పైగా ఉండగలదట. గోళ్లు, వెంట్రుకలను కత్తిరించినా నొప్పి పుట్టదు. కారణం ఆ రెండిట్లోనూ కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మానవులు జుట్టు మరియు గోళ్లు మనిషి చనిపోయాక కూడా పెరుగుతాయట. మట్టి కుండలో నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయట. మట్టి కుండలో నీటిని పోస్తే నీటిలోని మలినాలు కుండ పీల్చుకుంటుందట. కుండలోని నీరు ఫిల్టర్ నీరంత స్వచ్ఛంగా ఉంటుందట. కుండలోని నీటిలో మన శరీరానికి కావలసిన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. వైరల్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మనం వాడే ఫోన్ నంబర్లు 10 అంకెలే ఎందుకుంటాయి? మన దేశంలో అందరికీ మొబైల్ నంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య ఎవరి మొబైల్ నంబర్లో అయినా 10 అంకెలు మాత్రమే ఉంటుంది. ఇంతకీ ఈ 10 అంకెలు మాత్రం ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశ జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకుని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ భారత్ జనాభా 1000 కోట్లు చేరినా ఈ 10 నంబర్లు పనికొస్తాయి. పాన్ కార్డు ఎందుకు తీసుకోవాలి? పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్. ఆదాయ పన్ను విభాగం జారీ చేసే ముఖ్యమైన గుర్తింపు కార్డు. దాదాపు అన్ని ట్యాక్స్ రిలేటెడ్ వ్యవహారాల్లో ఇది ఉపయోగపడుతుంది. భారతీయ పౌరసత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు: ట్యాక్స్ చెల్లింపు వివరాలు దాఖలు చేయడానికి, షేర్లు అమ్మడానికి, కొనడానికి, డీమ్యాట్ అకౌంట్లు తెరవడానికి లేదా డిపాజిట్ చేయడానికి, విత్డ్రా చేయడానికి పాన్ అవసరం. ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి పాన్ అవసరం. చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ వాయువును నింపుతారు. ఎందుకంటే ఈ వాయువులో రంగు, రుచి, వాసన ఉండదు. అదే ఆక్సిజన్ నింపితే చిప్స్ త్వరగా పాడైపోతాయి. ఇలా నైట్రోజన్ నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా, చెడిపోకుండా భద్రంగా ఉంటాయి. మీరెప్పుడన్నా గమనించారా? వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ లో మరియు ఫొటోస్ లో చూస్తే దాదాపు అన్నిట్లోనూ 10 గంటల 10 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకో తెలుసా? దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది. కాబట్టి లోగో క్లియర్ గా కనబడడం కోసం అలా పెడతారు. అలాగే 10 గంటల 10 నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్ లో కనిపిస్తుందట. వర్షం కురిసినప్పుడు మట్టిలోంచి వచ్చే వాసన మట్టిది కాదు,
మట్టిలో ఉండే యాక్టినోసైనోబాక్టీరియాది. ఎండలో అవి పెట్టిన గుడ్లు చినుకు తాకిడి తగలడంతో వాటిల్లోని జియోస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనని వెదజల్లుతుంది. దీన్నే మనం మట్టి వాసన అనుకుంటాం.